ఇక బర్నింగ్ ఇష్యూలో సెకండ్ టాపిక్ వెళ్తే కేసీఆర్ కు హుజూరాబాద్ టెన్షన్ మొదలైంది. ఓటమి భయంతో వణికిపోతున్నారు సీఎం కేసీఆర్. ఫంక్షన్స్ కి వెళ్ళని ఫామ్ హౌస్ లో పడుకొని ఒకటే ఆలోచన, ఒకటే భయం. హుజూరాబాద్ లో గెలుస్తామా, హుజూరాబాద్ లో టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామా అనుక్షణం ఆ ఆలోచనతో సతమతమైపోతున్నారు సీఎం కేసీఆర్. ఓ పక్కన దళిత బంధువు పెట్టి ఆకర్షించే ప్రయత్నం చేసినప్పటికీ అది బెడిసి కొట్టడంతో దీని మీద రివ్యూలు చేస్తున్నారు సీఎం కేసీఆర్. మళ్ళీ కరీంనగర్ వెళ్ళి అసలు దళిత బంధు పథకానికి సంబంధించిన పూర్తి రివ్యూను కూడా చేస్తున్నారు. అంటే ఇంతవరకు కూడా సీఎం కేసీఆర్ ఒక ఎన్నిక నేపథ్యంలో ఇంత మల్లగుల్లాలు పట్టం ఎక్కడ చూడలేదు. కానీ హుజూరాబాద్ ఎలక్షన్స్ సీఎం కేసీఆర్ కి తలనొప్పిగా మారాయనే చెప్పొచ్చు. ఇంతవరకు భయం అంటే తెలియదు అని గంభీరాలు పలుకుతున్న కేసీఆర్ మొహంలో భయ కవలికలైతే కనిపిస్తున్నాయంటూ కూడా ప్రజలు చెప్తున్నారు. దళిత బంధు పేరుతో దళితులు ఏమన్నా కూడా ఒక్క మాట మాట్లాడొద్దు, వాళ్ళకి ఏం కావాలంటే అది చేద్దాం, ఇంటింటికి వెళ్ళండి అంటూ ఆఫీసర్లందరినీ కూడా పనివాలం చేసి హుజూరాబాద్ గల్లీ తిప్పుతున్నారు. కార్యకర్తలే కాదు, ఒక పక్క నుంచి హరీష్ రావు ప్రైవేట్ సైన్యం, మరో పక్క నుంచి అధికారులు, మరో పక్క నుంచి కార్యకర్తలు హాజరు. హుజూరాబాద్ గల్లీలో ఈ లొల్లేంటో అర్థం కాక జనాలైతే తక్కడమక్కడం అయిపోతున్నారు. మరి ఎందుకు ఇంత తలనొప్పిగా మారింది అంటే ఖచ్చితంగా హుజూరాబాద్ లో ఎట్టి పరిస్థితిలో కూడా టీఆర్ఎస్ జెండా ఎగరవేయాలి. దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తేనే హుజూరాబాద్ కి ఎలక్షన్స్ లో ఓటేస్తాము అంటూ హుజూరాబాద్ ఎలక్షన్స్ లో దళితులు కూడా మాట్లాడుతున్నారు. మా ఒక్కరి కోసమే కాదు, ఇప్పటి వరకు కేసీఆర్ వచ్చి వెళ్ళి 11 రోజులైంది. 11 రోజుల నేపథ్యంలో కూడా ఫస్ట్ 15 మందికి మాత్రమే చెక్కులు ఇచ్చారు. ఆ ఇచ్చిన వాళ్ళకు కూడా వాళ్లకు తగ్గట్టు వాళ్ళు ఇప్పటి వరకు ఏ పని చేస్తూ వస్తున్నారో దానికి తగ్గట్టు కాకుండా ఒక ట్రాక్టర్ కొనిచ్చి, ఒక కారు కొనిచ్చేసి దళిత బంధు అంటూ పోస్టర్లు వేసుకుంటున్నారు. కానీ అసలు దళిత బంధు అర్థం ఏంటి? కేసీఆర్ మాట్లాడిన మాట ఒక తీరుగా ఉంది, అధికారులు చెప్పింది ఇంకో రకంగా ఉంది, అక్కడ జరుగుతున్న సర్వే మరో రకంగా ఉంది. ఏది అంతు పత్తక అసలు వస్తుందా దళిత బంధు, హుజూరాబాద్ ఎలక్షన్స్ వరకే పరిమితం అవుతుందా అంటూ ప్రజల్లో ఎప్పుడైతే ఆలోచన మొదలైందో అప్పటి నుంచి సీఎం కేసీఆర్ మనసులో గుబులు స్టార్ట్ అయింది. ఈ గుబులు ఈ రోజు ఆయనను నిద్ర పట్టనివ్వట్లేదు. ఏ ఫంక్షన్లో కడుపు నిండా తినలేకపోతున్నారు. ఫామ్ హౌస్లో కంటికి కునుకు లేకుండా చూస్తున్నారు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా హుజూరాబాద్లో ఏం జరుగుతుంది, హుజూరాబాద్లో ఏ పథకాన్ని పెట్టాలి, హుజూరాబాద్లో ఉన్న ఏ నాయకుడికి పెద్ద పదవులు అప్పచెప్పాలి, దళితులను ఆకర్షించేందుకు ఇంకేం చేయాలి. ఇక్కడ దళితులను ఆకర్షించడానికి ముఖ్య కారణం మనందరికీ తెలుసు, 35,000 ఓట్లు హుజూరాబాద్ నుంచి దళితులకు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ 35,000 ఓట్లు మమ్మల్ని కాపాడుతాయి. అవి కాపాడుకోవడానికే ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతుందని వెనక ముందు ఆలోచించకుండా దళిత బంధు ఇచ్చేస్తా అని చెప్పారు. దీని మీద ఇప్పుడు రివ్యూను కూడా స్టార్ట్ చేశారు. కరీంనగర్లోనే సీఎం కేసీఆర్ ఉన్నారు. ఇంతగానం ఏ పథకానికి సంబంధించి ఈరోజు ఇంతకు ముందు మనం చూసాము, ఒక నిరుద్యోగి ఉద్యోగం దొరకక నా మృతికి కారణం ప్రభుత్వమే, ఈరోజు నేను చచ్చిపోతున్నాను అంటే నిరుద్యోగులందరికీ ఉద్యోగం రావాలి అంటూ స్టేట్మెంట్ ఇచ్చి తను చనిపోయిన తర్వాత కూడా ఏ రోజు దాని గురించి ఆలోచించలే. రీసెంట్గా మనం చూసాము, ఒక విద్యార్థిని ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో, ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా, ఫీజు రియంబర్స్మెంట్ లేకపోబట్టి తల్లిదండ్రులకు భారం అవుతున్నాను అంటూ చెప్పి చనిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇలా జరుగుతుంది, విద్యార్థులు ఎందుకు ఇలా చేస్తున్నారని ఏ రోజు ఆలోచించని సీఎం కేసీఆర్ ఉన్నట్టుండి దళితులమైన మా మీద ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు, నిజంగా ఇది మా మీద ప్రేమేనా లేకపోతే హుజూరాబాద్లో ఎలక్షన్లు గెలవాలనేదే వాళ్ళ ఆలోచన దళితుల్లో కూడా వచ్చింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, మొత్తానికి సీఎం కేసీఆర్ మళ్ళీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టుగా తెలుస్తుంది, మళ్ళ గుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడికి ఇక్కడికి ఏం చేయాలో తెలియకుండా హైదరాబాద్ టు కరీంనగర్, కరీంనగర్ టు హైదరాబాద్ ప్రయాణం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకి ఒక లాగా ఈటల రాజేందర్ రాజీనామా నోటిఫికేషన్ ఇంకా రానేలేదు. గత 3 నెలల నుంచి కూడా అన్ని హంగులు ఆటపాటాలతో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం చాలపల్లిలో జరిగినటువంటి బహిరంగ సభలో పాల్గొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరై ఆయన మొత్తానికి చూస్తున్నాం
సీఎం కేసీఆర్ ఆఫీసర్లతో కరీంనగర్లో రివ్యూ స్టార్ట్ చేశారు దళిత బంధుకు సంబంధించి. ఏవయ్యా దళిత బంధు అంటూ లక్షల కోట్లు ఇస్తున్నాను, మరేమన్నా ఫైదా ఉందా? ఇక్కడ ఓట్లు పడే అవకాశం ఉందా? ఓట్లు పడుతుందా? ఏం జరుగుతుంది? దళితులు ఏమనుకుంటున్నారు? మరి దళితులకు ఇంకేం మాటిస్తే హుజురాబాద్ ఎలక్షన్లో గెలవచ్చు? ఏం అర్థం కావట్లేదు. 2000 కోట్లు అయితే తీసుకొచ్చి కలెక్టర్ అకౌంట్లో వేసిన, మరి మీరు ఏం చేస్తారు? ఇక్కడ దళితులు ఏం ఆలోచిస్తున్నారు అంటూ కూడా అక్కడ అధికారులతో రివ్యూలు మీటింగ్లు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఒక్క హుజురాబాద్ ఎలక్షన్స్, ఒక్క ఈటెల రాజేందర్ రాజీనామా ఈరోజు టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ గారు స్టేజీల మీద మైకు పట్టుకొని ప్రపంచంలో నేను తప్ప ఎవరు చేయలేదు, ప్రపంచంలో నాలాంటి నాయకుడు తప్ప ఎవరు లేరు, నేను మాట్లాడటం మొదలు పెడితే, నేను పథకాలు ఇవ్వడం మొదలేస్తే ప్రతిపక్షాలు కూడా ముక్కున వేలేసుకుంటాయని చెప్పే కేసీఆర్ ఈ రోజు ఫంక్షన్స్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే ఆలోచనతో రివ్యూల మీద రివ్యూ పెడుతున్నారు అంటే ఆయనలో భయం మొదలైంది. ఈ భయం అనేది నిజంగా హుజురాబాద్ ఎలక్షన్స్ తర్వాత టీఆర్ఎస్ పతనానికే దారి తీస్తుందేమో అనే ఆలోచన మొదలైంది. ఈ టైంలో ఏం చేయాలి? ఒక సీనియర్ నేతని కోల్పోయాను, అనవసరంగా ఆ స్టెప్ చేశానేమో, ఇప్పుడు దీన్ని రివర్స్ తీసుకోలేను, ఇక్కడ కోల్పోయాను అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు బీజేపీ ఇక్కడ జెండా పాతడం ఖాయం. మరోవైపు మనం చూస్తున్నాము హుజురాబాద్ వైపు ఒకవైపు గుండెల్లో పరుగు పెడుతుంటే ఇక్కడ బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఎలాంటి ఆలోచనలు వస్తాయో, ఆయన సంగ్రామ యాత్ర సమయంలో ఈ 40 రోజుల తర్వాత ఎలక్షన్స్ వస్తాయి, ఆ టైంలో హుజురాబాద్లో నేను గెలవలేకపోతే, నా పార్టీ ఓటమి పాలైతే, ఈ సంగ్రామ యాత్ర ప్రజల్లో పేరొస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో తెలంగాణలో బీజేపీ జెండా పాతుతుందని అర్థమైపోయింది. మరి ఇక కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మొత్తానికి చూస్తున్నాం సీఎం కేసీఆర్కి హుజూరాబాద్ భయం ఎంతలా ఉంది అంటే ప్రజల్లో ఇదైతే ఒక ఆలోచన రేకెత్తించింది. కొండగట్టు బస్సు ప్రమాదం జరిగినప్పుడు కేసీఆర్ సారు ఎక్కడున్నావు? ఫామ్ హౌస్కే పరిమితమయ్యావు. విద్యార్థులు చనిపోయినప్పుడు, ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఏమైపోయావు? ఫామ్ హౌస్కే పరిమితమైపోయావు. నిరుద్యోగి, నా కుటుంబం కోసం కాదు నేను చనిపోయేది, నాలాగా ఏ నిరుద్యోగి కూడా బాధపడకూడదు, నేనే ఆఖరి నిరుద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం, నా తర్వాత ఉద్యోగాలు ఇవ్వాలి అంటూ ఆ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న రోజు ఏమైపోయావు? ప్రగతి భవన్కే పరిమితమైపోయావు. నిన్నగాక మొన్న మల్లన్న సాగర్ ముంపు గ్రామాల బాధితుల సందర్భంగా గజ్వాల్ని సొంత నియోజకవర్గంలోనే దురదృష్టవశాత్తు అధికారుల నిర్లక్ష్యము, కరెంటు స్తంభం కూలిపోయి ఒక వ్యక్తి చనిపోతే నీ వర్గంలో చనిపోయిన వ్యక్తినే పరామర్శించలేకపోయిన నువ్వు ఓట్ల కోసం హుజూరాబాద్ వస్తే, ఓట్ల కోసం రివ్యూలు పెడితే మేము ఓటేస్తామంటూ హుజూరాబాద్ లోనే ప్రజలు నిలదీస్తున్నట్టుగా ఉంది. అక్కడ అధికారులు దీనికి సంబంధించి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్లో మమేకమై మాట్లాడలేని స్థితిలో ఈ రోజు అక్కడ ఉంది. అంతేకాదు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి కూడా మనం తీసుకోవచ్చు. మఫ్తీలో ఈ రోజు పోలీసులు తిరుగుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంత వచ్చింది. ఈ రోజులో ఆశలు తాయిలాలు చూయిస్తే పడిపోయే స్థితిలో ప్రజలు లేరు. ఏం చేయాలి? మాటల్ని నమ్మట్లేదు, చేతల్ని నమ్మట్లేదు, పైసలు ఇచ్చినా నమ్మట్లేదు, పని కట్టుకొని వెళ్ళినా నమ్మట్లేదు. నా పరిస్థితి ఏంటి? ఇది ఇప్పుడు కేసీఆర్ మనసులో మెదులుతుంది. ఈ మెదులు ఎలా అయిపోయిందంటే ఆయన కంటి నిండా కునుకు ఎప్పుడు పోతాడు అంటే ఒకప్పుడు చెప్పిండు తెలంగాణను తీసుకొచ్చినాకే నేను నిద్రపోతా, కడుపు నిండా తింటా, నా భార్యకు చెప్పొచ్చినా అని. కానీ ఇప్పుడు కూడా చెప్పుంటాడు ఖచ్చితంగా హుజూరాబాద్లో గెలిస్తేనే కంటి నిండా నిద్రపోతాడు, కడుపు నిండా తింటాడు. ఇది నేను చెప్తున్న మాటో రాజ్ న్యూస్ చెప్తున్న మాటో కాదు, హుజూరాబాద్ వ్యాప్తంగా ప్రజలు చెప్తున్నమాట. అందుకే దీనికి చంద్రశేఖర్ మా ప్రతినిధి దీనికి సంబంధించి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియజేసే ప్రయత్నం చేస్తాడు. చంద్రశేఖర్ చెప్పండి, మొత్తానికి హుజూరాబాద్ లో మాటల మాంత్రికుడి మాయాజాలం పనిచేయనట్టుగా కనిపిస్తుంది, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? నవత, ఎన్నిక ఏదైనా సరే ఎప్పుడైనా సరే గెలుపు నాదే అనేటువంటి ధీమాతో నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకి కొద్దిగా ఆత్మవిశ్వాసం సన్నగిలింది. ఇంటెలిజెన్స్ సర్వేల ద్వారా నివేదికలు తెప్పించుకున్నటువంటి అనంతరం అనేక సర్వేలు కూడా చేశారు. అన్ని ప్రతికూలంగా రావడంతో కొత్త పథకాలతో ప్రజల ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. తాజాగా దాదాపు 400 మంది అధికారులు అక్కడ ఇంటింటా సర్వే చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అందులో వారందరికీ కూడా స్వాగతం పలకడానికి, అందరికీ పింక్ కండువాలు వేయడానికి కూడా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఒకటే చెప్తున్నారు ప్రజలంతా కూడా, అనేక పథకాలు కావచ్చు, సంక్షేమ అభివృద్ధి పథకాలు కావచ్చు, చేయనియండి, అవి మాకు రావాల్సినటువంటి హక్కు, ఇన్ని రోజులు రాలేదు, ప్రశ్నించే వాళ్ళు మొదలైతే ఒక్క రాజీనామాతో ఇదంతా యంత్రాంగం కదులుతుంది, మంత్రులు కదిలారు, ముఖ్యమంత్రి కదిలాడు, ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిణామాలు. ఎందుకంటే ఒక పెను మార్పులు రాజకీయ రంగంలో సంభవించబోతున్నాయి అనే దానికి నిదర్శనం ఇది అనేటువంటి చర్చ జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి.
తాజాగా మరికొద్ది సేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ ఎస్టీ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 2,000 కోట్ల రూపాయలు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ అకౌంట్ లోకి జమ అయినటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న 6 లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. మీకు ఇల్లు కావాలా, రేషన్ కార్డు కావాలా, డబుల్ బెడ్రూమ్ కావాలా, ఏ ఛాయలం కావాలి అడగండి, మేము సిద్ధంగా ఉన్నాము. ఏ అభివృద్ధి కావాలి, ఏ కమ్యూనిటీ హాల్ కావాలి అనేటువంటి పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా వచ్చింది అంటే మనకు పరిస్థితి ఏ మేరకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు అత్యంత బిజీగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు తనదైనటువంటి శైలికి విరుద్ధంగా భిన్నంగా అడుగులు వేస్తూ ఎలాగైనా సరే ఏదైనా చేయండి, ఏదైనా కావాలంటే అడగండి, కానీ గెలుపు మాత్రం మనదే ఉండాలి, గులాబీ జెండా ఎగరేయాలనేటువంటి కోణంలో ఒక దృఢ నిశ్చయంతో ముందుకు కదులుతున్నాడు. అయితే ప్రజలంతా కూడా చైతన్యవంతులు, ప్రజలంతా కూడా చాలా వివేకంతో ఆలోచిస్తున్నారు, ఆచరించడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి ఇండికేషన్స్ ఇప్పటికే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నవత ఈ కోణంలో ఎవరేం చేసినా ఎన్ని చేసినా గానీ విజయం మాత్రం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిలబడబోయేటువంటి ఈటల రాజేందర్కే ఉంటుంది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. ఇప్పటికే 3,000 మందికి పైగా పోలీసు యంత్రాంగం బలగాలు అక్కడ మోహరించాయి. ఏసీపీ స్థాయి అధికారులు ప్రతి మండలానికి ఒకరు మోహరించారు. సిఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ ఇలా ఒక్కటేంటి చాలా మంది అధికారులు అక్కడ ఉన్నారు. కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓ, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు అందరు కూడా అక్కడ తీసుకువేసి ఎలా అయితే మనకు బాగుంటుంది అని పై అధికారులు, రాజకీయ నేతల యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. నవత రైట్ చంద్రశేఖర్, చూస్తున్నాం కదా మొత్తానికి హుజూరాబాద్ టెన్షన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. వీళ్ళ అధికారులా లేకపోతే టీఆర్ఎస్ కార్యకర్తల అన్న చందాగా 400 మందికి పైగా అధికారులు కూడా సర్వే చేయడానికి అక్కడికి వెళ్లారు. అంటే నిజంగా ఇదంతా దళితుల మీద ప్రేమతోనే చేస్తున్నారా లేకపోతే కేసీఆర్ గారు ఇచ్చే తాయిలాల కోసం చేస్తున్నారా అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ గారికి ఇంకొక పెద్ద తలనొప్పి ఏంటంటే నిన్న మొన్నటి దాకా ఎంత ధీమాగా మాట్లాడిన కొడుకు కుక్కను నిలబెట్టినా గెలుస్తుందంటూ బీరలు పలికాడు. ఇక ఆ తర్వాత చూసాము, అది వస్తే ఏంటి, సీటు పోతే ఏంటి, దానివల్ల మాకేమన్నా ఒరుగుతుందా, ఓడిపోయినంత మాత్రాన మాకేమవుతుంది, గెలిచినంత మాత్రాన వాళ్ళకేమవుతుంది అని. అంటే హుజూరాబాద్ ఎలక్షన్స్ కి సంబంధించి కొడుకు కేటీఆర్ పూర్తిగా చేతులెత్తేశాడు. నేనేం చేయలేను, అక్కడ ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని అర్థమైంది అయినట్టుగా సందాగా పక్కకు కూర్చున్నాడు. కానీ కొడుకు పక్కకు కూర్చున్న ఆత్మగౌరవ నినాదం, పార్టీ నేత నేనే, నాకు తిరుగులేదు, నేనే బాస్ని, నన్ను చూస్తే ప్రతిపక్షాలు కూడా ముక్కున వేలేసుకుంటాయని గొప్పలు చెప్పుకున్న ఆయన ఈరోజు అక్కడ ఓటమి పాలైతే ఆ బాసిజం ఏమైపోతుంది, ఆత్మ గౌరవం ఏమైపోతుంది, ప్రతిపక్షాలు ముక్కునే వేలేసుకోవడం కాదు, ఈటల రాజేందర్ గారి మీద వేసిన అవినీతి ఆరోపణలను తేల్చలేక అక్కడ ప్రజల తిరస్కరణకు గురయ్యాను అనే ఒక్క విషయం బయటికి వస్తే ఈయన ముక్కున వేలేసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి వస్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఏమి చేసైనా సరే హుజూరాబాద్లో నేను గెలవాల్సిందే. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఇప్పుడు మా ప్రతినిధి చంద్రశేఖర్ చెప్పినట్టు 3,000 మంది పోలీసులు అక్కడ మోహరించారు. అలాగే మనము 2 రోజుల క్రితం కూడా చూసాము, ఎవరైతే హరీష్ రావు ఉన్నారో ఆయన సొంత సైన్యం సిద్దిపేట నుంచి కూడా దింపారు. ఈ లెక్కన అక్కడ ఓటర్ల కంటే కూడా పోలీసులు అలాగే దీని ప్రచార కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలే హుజూరాబాద్లో ఎక్కువగా ఉండేటట్టున్నారు. మా ఓటర్లను అసలు పట్టించుకుంటారా లేకపోతే మా ఓట్లు గల్లత్తు చేయడానికే ఇప్పటి నుంచి అక్కడ ప్లాన్ చేస్తున్నారా అంటూ కూడా ప్రజల్లో ఆలోచన అయితే వచ్చింది. ప్రజలు దీన్ని వ్యతిరేకించడానికి కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్పింది. ఇంత తలనొప్పితో కేసీఆర్కి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఒక పక్క నుంచి హుజూరాబాద్ ఎలక్షన్స్, హుజూరాబాద్లో టీఆర్ఎస్ ఉంటుందా ఊడుతుందా అనే విధంగా ఉంటే, మరో పక్కన పుండు మీద కారం జల్లినట్టు రేపటి నుంచి బండి సంజయ్ గారి పాదయాత్ర తెలంగాణలో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆయనకు కనుక జనాలు వాళ్ళ ఆర్తనాదాలు వినిపించుకోవడానికి వస్తే ఈ పుండు పెద్దదై కాలు కొట్టే పరిస్థితి వచ్చినట్టుగా రేపు తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితి కూడా కేల్కతం, దుకాన్ బంద్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి, ఎలా చేయాలి, ప్రజల్లో నేనున్నానని నిరూపించుకోవాలి, ఏం తింటే ఏంటి, ఏడ పంటే ఏంటి, ముందు నేను హుజూరాబాద్లో గెలిపించుకోవాలి నా అభ్యర్థిని అన్న చందాగానే కేసీఆర్ తీరు ఉందంటూ ప్రజలు, ప్రతిపక్షాలు ప్రతి ఒక్కరు కూడా దీని గురించే చర్చించుకుంటున్నారు. అయితే కరీంనగర్ పక్కనే వరంగల్ జిల్లాకు సంబంధించిన మా ప్రతినిధి సతీష్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్ని అడిగి చూద్దాం అసలు జనాలు ఈ హుజూరాబాద్ ఎలక్షన్స్ కి సంబంధించి ఏం మాట్లాడుకుంటున్నారని. సతీష్ చెప్పండి, మొత్తానికైతే మల్లగుల్లాలకు సంబంధించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, నిజంగా ఈయనిచ్చే తాయిలాలకు ప్రజలు ప్రలోభపడే అవకాశం ఉందా?
నవత మొత్తానికి హుజురాబాద్ ఎన్నిక ఈటల రాజేందర్ ఫోబియా కేసీఆర్కు పట్టిందని చెప్పొచ్చు పూర్తి స్థాయిలో. ఇప్పటి వరకు 7.5 సంవత్సరాల కాలం నుంచి ఎప్పుడు కూడా ఫామ్ హౌస్ కానీ ప్రగతి భవన్ను విడిచి జనాల్లోకి రానటువంటి కేసీఆర్ ఇప్పుడు జనాల్లోకి వచ్చేందుకోసం ముందుకొస్తున్నారు. అంటే అక్కడ ఈటల రాజేందర్ ఫోబియా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఫోబియా ఆయనకు పట్టుకుందని చెప్పొచ్చు. మనం చూసాం ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన నాటి నుంచి కూడా ఆయన బయటకు వచ్చి ఆ ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించడం కావచ్చు, అధికారులతో సమీక్షలు నిర్వహించడం కావచ్చు, ప్రగతి భవన్లోకి మంత్రులకు ఎమ్మెల్యేలకు అనుమతించడం కావచ్చు, అదేవిధంగా ప్రగతి భవనంలో మునుపెన్నడు లేని విధంగా ఈ 4 నెలల కాలంలో ఎక్కువ మందికి అనుమతి లభించిందంటే ఈ 4 నెలల కాలం నుంచి కూడా చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు ఎన్నడూ కూడా లేకుండా ప్రగతి భవన్లోకి ప్రవేశం లభించింది అంటే ఆ కారణం ఈటల రాజేందర్ ఫోబియాతోనే లభించిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా మునుపెన్నడు లేని ఏ ఎన్నికల మీద చేయనటువంటి కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కేసీఆర్లో నెలకొంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా పోలీస్ శాఖను, అదేవిధంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థను, ఇక్కడ ఉండేటువంటి అన్ని శాఖల అధికారులను, ఒక్కో శాఖకు సంబంధించినటువంటి అధికారులను కూడా వాడుకునేటువంటి పరిస్థితి. ఉదాహరణకు ఇప్పుడు మత్స్యశాఖ ఉంటే మత్స్యశాఖకు సంబంధించినటువంటి అధికారులను, గౌడలకు సంబంధించినటువంటి ఆబ్కారీ అధికారులను, అదేవిధంగా అంటే ఏ శాఖతో సంబంధం ఉన్నటువంటి అధికారులను వారితో మాట్లాడుకొని ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలనేటువంటి విధంగా వాడుకునేటువంటి పరిస్థితికి దిగజారేటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. దాంతోపాటుగా పోలీస్ శాఖకు సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయితే పూర్తి స్థాయిలో అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క ఎవరైతే బీజేపీకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కానీ కాంగ్రెస్కి సపోర్ట్ చేసేటువంటి అంటే టీఆర్ఎస్ కాకుండా ఇతర పార్టీలకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళందరినీ కూడా నయానా భయానా భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు ప్రలోభాలకు గురి చేసి అధికార పార్టీ వైపుకు తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. అంటే ఇంతకుముందే చూసాం మనం మొన్న శాలపల్లిలో దళిత బంధు పథకాన్ని లాంచ్ చేయడానికి రావడం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ప్రతి మండలానికి ఒక మండలానికి ఒక మంత్రి కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ తరచూ ఎప్పటికప్పుడు హుజురాబాద్కు సంబంధించి సర్వేలు చేయించుకోవడం, దానికి సంబంధించినటువంటి గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందని చూసుకోవడం, ఏ వర్గాలను ఆకట్టుకోవాలని చూసుకోవడం, దాంతోపాటుగా ఇక్కడ ఉండేటువంటి ఇన్ఛార్జీలను కూడా ఇటీవలే ఇక్కడ ఎన్ని రకాలైనటువంటి ప్రలోభాలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినా, ఇంత డబ్బు ఖర్చు పెట్టినా, అభివృద్ధి నినాదాన్ని తీసుకుపోయినా, అభివృద్ధి హుటాహుటిన చేస్తున్నా కూడా ఇక్కడ గ్రాఫ్ పెరగడం లేదు అంటూ, మీరు సరిగా పనిచేయడం లేదంటూ కూడా మంత్రుల మీద, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీల మీద కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఈ విధంగా హుజురాబాదులో ఏ విధంగానైనా గెలవాలి అంటే ఇంతకుముందు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేసీఆర్ ఇప్పుడు ఈటల రాజేందర్ విషయంలో ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకుంటున్నారంటే, ఈటల రాజేందర్ అనేటువంటి ఉద్యమకారుడు కనుక గెలిస్తే భవిష్యత్తులో రానున్న 2023 వరకు ఈ పరిణామాలన్నీ తీవ్ర రూపం దాల్చి తన ప్రభుత్వానికి, తన పార్టీకి కూడా చేటు చేకూరేటువంటి ప్రమాదం ఉందనేటువంటి ఆలోచనతోటే ఈ విధంగా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మొన్న వరంగల్కు ఏకకాలంలో 3 సార్లు వరంగల్కు వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కరీంనగర్కు మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా కొండగట్టులో 60 మంది చనిపోతే కనీసం పరామర్శించేటువంటి సోయిలైనటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మాత్రం చిన్న పెళ్లిలైనా వస్తూ ఉన్నాడు. ఒక ఎంపీటీసీలతో మాట్లాడడం కానీ, ఎక్కడన్నా కొంచెం బలమైనటువంటి వార్డు సభ్యుడు ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడడానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి. అంటే ఏ స్థాయికి వచ్చిందో ఆలోచించుకోవచ్చు. అంటే హుజురాబాద్ ఫోబియా ఏ స్థాయిలో ఉందో కేసీఆర్కు మనం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ విధంగా పూర్తి స్థాయిలో హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి చర్చ కేసీఆర్కు ఈటల రాజేందర్ ఫోబియా పట్టుకుంది, హుజురాబాద్ నియోజకవర్గం యొక్క ఫోబియా పట్టుకుంది. ఎలాగైనా హుజురాబాద్ నియోజకవర్గంలో గెలిస్తేనే 2023కు భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటే ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా మళ్ళీ కమలాపూర్ మండలానికి సంబంధించి కూడా ఈ నెల 30న సీఎం కేసీఆర్ రావడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అంటే మొత్తానికి ఎటు తిరిగినా కూడా హుజురాబాదు చుట్టూ రాజకీయాలను చుట్టుముట్టి హుజురాబాదును కేంద్రంగా చేసుకునే రాజకీయాలను చేస్తున్నట్టు. అంటే నేను మొన్న కేసీఆర్ కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఆ హుజురాబాదు మాకు పెద్ద లెక్కే కాదు, హుజురాబాదు నియోజకవర్గంలో గెలిస్తే ఎంత ఓడితే ఎంత అంటే పరోక్షంగా ఓటమిని అంగీకరిస్తూ గెలిచినా ఓడినా కూడా క్యాడర్లో స్థైర్యం దెబ్బతినకుండా ఉండేందుకోసం ఇంతకాలం తప్పకుండా గెలుస్తాం అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు సమయం సమీపిస్తున్న కొద్దీ ధైర్యాన్ని వీడుతున్నారా? అదేవిధంగా వాళ్ళకు ఎన్ని సర్వేలు చేసుకున్నా కూడా
అనుకూలమైనటువంటి వాతావరణం లేదా అనేటువంటి విధంగానే చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమనుకుంటున్నారు, ఈ కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు కేసీఆర్ ఈ మధ్యకాలంలో జనాల్లోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఏ ఉద్దేశంతో వస్తూ ఉన్నారు? సార్, మాకు ఇక్కడ రాజేందర్ గారు రాజీనామా చేయడం వల్ల, రాజేందర్ గారిని బలవంతంగా బయటికి నూకడం వల్ల ఇలా రాజేందర్ గారికి పెరిగేటువంటి ఒక ఫేదు చూస్తే ఇలా కేసీఆర్ గారికి దిమ్మ తిరిగిపోతూ ఉన్నది. ఏ సర్వే అంత దొరకట్లేదు. ఎందుకు అని అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జమ్మికుంట బ్రిడ్జి పంపించిండు. ఆర్ఎండ్బి మంత్రి అప్పుడు జీవన్ రెడ్డి గారు ఆర్ఎండ్బి బ్రిడ్జి పంపించిండు, రైల్వే ఫ్లైఓవర్ పంపించిండు. ఇలా చూస్తే మాకు ఒక నియోజకవర్గంలో ఒక 30 ఈ బ్రిడ్జిలు పోయించిండు. ఏది ఈ మన వరదలొస్తే నడిచిపోకుండా బ్రిడ్జిలు పంపించిండు, చెక్ డ్యాములు కట్టించిండు, డబల్ లైన్ పంపించిండు. ఏ వర్క్ చూసినా రాజేంద్ర అన్న ఎక్కడున్నా కూడా ఆయన ఒక ఈ అభివృద్ధి పట్టు తప్ప ఇలా పార్టీ గిట్టి పని చేయలే. మా రాజేంద్ర అన్న కుల మతాలతో పని చేయలే. ఇలా ఆయన చేసిన అభివృద్ధి చూసి హుజురాబాద్లో ఆయన జరిగిన అన్యాయాన్ని ఇలా గడప పోతే సామాన్య కార్యకర్త అంటా ఉన్నారు, సామాన్య ప్రజానీకం అంటా ఉన్నది. రాజేంద్రగా అన్యాయం చేసిండు. ఇలా పేద ప్రజానీకానికి ఇలా వెన్ను దన్నుగా ఉండే ఇలా నా బిడ్డకు 10 రూపాయలు సరిపిద్దామంటే 10 రూపాయలు ఇచ్చే కాడ 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చిండు మా రాజేంద్ర అన్న. ఇలా నా బిడ్డ హాస్పిటల్లో ఉన్నదంటే నాకు సామర్థ్యం తక్కువ ఉన్నది, లక్షల రూపాయలు అయితే కనీసం ఎంతే కమ్సే కమ్ ఇలా 10 రూపాయలు ఇచ్చే కాడ 2 రూపాయలు ఇచ్చిండు మా రాజేంద్ర అన్న. ప్రతి గడపకు ఇలా రాజేంద్రన్న సహాయం ఉన్నది. అందువల్లనే ఇలా సామాన్య ప్రజానీకం రాజేంద్రన్న వెంటున్నారు. ఇలా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఇలా ప్రభుత్వం వైపు ఉన్నారు. ప్రభుత్వం వైపు అంటే ప్రభుత్వం కొన్నది ఒక సొంత పార్టీ ఎంపీపీలను కొన్నది, సొంత పార్టీ జెడ్పీటీసీలను కొన్నది, సొంత పార్టీ సర్పంచులను కొన్నది. ఇలా ఎవరైతే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉన్నారో సామాన్య ప్రజానీకం ఇలా కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఇలా రోడ్డు దిగి ఓటు అడిగే హక్కు ఆ జెడ్పీటీసీకి లేదు, ఆ ఎంపీపీకి లేదు, ఆ ఎంపీటీసీకి లేదు. సర్పంచ్ కూడా ఇలా సందులు తిరిగి ఇలా రోడ్డు దిగి సందులు తిరిగి రావాలంటే చెడముఖం పెడముఖం వేస్తాం. కేసీఆర్ నిరంతరం హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పుడు వరంగల్కి వచ్చిండు, తర్వాత రేపో మాపో కమలాపూర్ కూడా వచ్చేటువంటి అవకాశం, అంటే హుజురాబాద్ నియోజకవర్గంలో మళ్ళీ తిరిగేటువంటి అవకాశం ఉంది. అవి ఏమైనా ప్రభావితం చేస్తాయి హుజురాబాద్? ఏం ప్రభావితం చేస్తాయండి? ఆయన మనసులలో ఉన్నాడు, మనస్సులో ఉన్నాడు. మనసులో అడుగులు, మనసు ఇటున్నది. ఏం ప్రభావితం చేస్తాయి? మన చాలపల్లకి వచ్చిండు, నేను హన్మకొండకు వచ్చిండు, ఇలా కరీంనగర్కి వచ్చిండు. ఏం ప్రభావితం చేస్తాయి? ఈ 2006లో ఇదే కేసీఆర్ రాజీనామా చేసినప్పుడు సర్పంచ్ ఒక్కరు లేడు, ఎంపీటీసీలు లేరు. కరీంనగర్ ఎంపీగా రాజేంద్ర నుండి ఇలా వంట వార్పు కార్యక్రమం కానీ, జైల్బర్ అటువంటి కార్యక్రమం కానీ ఇలా ఎన్ని చేస్తే రాజేంద్ర ఎన్ని చేస్తే ఇలా రాజేంద్ర అన్న కేసీఆర్ని గెలిపించుకున్నాడు. ఇలా రాజేంద్ర అన్న ఇక్కడ కరీంనగర్లో ఇలా ఉండడం వల్లనే ఆనాడు ఎంపీకి రాజీనామా చేస్తే కేసీఆర్ సవాల్ విసిరితే ఈ మా కేసీఆర్ గారు రాజీనామా చేసి ఉప ఎన్నిక పోతే ఉప ఎన్నికకు రాజీనామా చేసి పోయి ఇంట్లో పన్నాడు. గెలిపించుకున్నది మా రాజేంద్ర అన్న. 7 నియోజకవర్గాల పరిధి ఒక్క ఎంపీ ఇలా వంట వార్పు పెట్టి ప్రతి ఉద్యమాన్ని ఇంటికి తీసుకుపోయి ఏంది పరిస్థితి అని చెప్పేసి అని తీసుకుపోతే ఇలా అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ హయాంలోనే ఈ కేసీఆర్ గారిని గెలిపించినటువంటి వ్యక్తి మా రాజేంద్ర అన్న. మా రాజేంద్ర అన్న ఇలా ఏం అన్యాయం చేసిండు? వంట వార్పు జైల్బర్ కార్యక్రమం ఇలా పట్టాల మీద పండుకున్నాడు. ఇలా ఈయన కేసీఆర్ గారికి ఏం తెలుసు? రైట్, అసలు ఉద్యమమే చేయలేదంటూ కూడా కొంతమంది చేస్తున్నారు. అంటే కేసీఆర్ ఏ విధంగా కేసీఆర్ మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు అసలు ఈ స్పందన చూసి? అసలు ఉద్యమం చేయలేదంటే వాళ్ళు పిచ్చోళ్ళ కింద లెక్కేస్తాం. ఎందుకంటే ఈ కేసీఆర్ ఉద్యమం జరిగిన సందర్భంలో కేసీఆర్ ఆయన ఉన్నటువంటి ఫామ్ హౌస్లో ఉన్నా కానీ ప్రజలలో ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్ అన్న. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒక గంట సేపటికి కరీంనగర్లో అన్నాడు, ఒక గంట తర్వాత చూస్తే మళ్ళా పెద్దపల్లి, ఇంకో గంట చూస్తే నిజామాబాద్. ఇట్లా అంటే యావత్ తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమాన్ని ఈ చుట్టుముట్టినటువంటి ఒక ఉద్యమకారుడు ఇవాళ ఈటెల రాజేందర్ అన్న. ఇవాళ ఈటెల రాజేందర్ అన్న ఉద్యమం చేయలేదు అని చెప్పేసి అంటానంటే యావత్ తెలంగాణ ప్రజలు మాత్రం మిమ్మల్ని ఇంత నీచంగా చూస్తారో దయచేసి ఆలోచన చేసుకోండి. ఇవాళ మేము ఒక గొప్ప విషయంగా చెప్తున్నాం. ఈటెల రాజేందర్ అన్న ఎప్పుడైతే రాజీనామా చేసిండో, నీ పార్టీకి ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి ఎప్పుడైతే రాజీనామా చేసిండో, రాజీనామా చేసిన వెంటనే కేసీఆర్కు వన్నులో వలుకు పుట్టింది.
వలుకు పుట్టిందనే దాని మీద భయం పుట్టుకొని ప్రగతి భవన్ నుంచి ఒకప్పుడు కనీసం ఎమ్మెల్యేలకు మంత్రులకు కనీసం ఫోన్ మాట్లాడే పరిస్థితి లేదు, అపాయింట్మెంట్ లేని పరిస్థితులు లేదు. కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, కనీసం ఒక వార్డు మెంబర్ గ్రామస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తితో కూడా మాట్లాడే పరిస్థితికి నువ్వు దిగజారిపోయినావంటే నీ పరిస్థితి ఎక్కడున్నదో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. జిల్లా హెడ్ క్వార్టర్లకు వచ్చేది ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో కూడా వచ్చే పరిస్థితి చేస్తున్నావు. ఇంకొకటి సిగ్గు పడాల్సిన విషయం ఏంటంటే ఈటల రాజేందర్ అన్న అభివృద్ధి చేసినటువంటి ప్రాంతాలకు, ఈటల రాజేందర్ అన్న చేసినటువంటి పనులకు నువ్వు శంకుస్థాపన నువ్వు అంటే ప్రారంభోత్సవాలు చేసేటువంటి ఏర్పాట్లు చేస్తున్నావు అని చెప్పేసి విషయాన్ని మాకు బయట తెలియడం జరుగుతుంది. ఈ విషయం అంటే జనాలు కూడా ఎంత నీచంగా అంటే ఎంత చీదరించుకుంటారంటే ఇవాళ రాజేందర్ అన్న చేసినటువంటి అభివృద్ధిని మీరచ్చి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు అంటే ఇంకా దీనికంటే ఇంకా నీచమైన పరిస్థితి ఏముందని చెప్పేసి ఉన్నటువంటి ప్రజలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఇదొకటే కాదు, ఇవాళ ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఓన్లీ హుజురాబాద్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే కాదు. నిన్న పొద్దున చూసిన సోషల్ మీడియాలో వచ్చింది ఒక పెద్దపల్లికి సంబంధించినటువంటి ఒక పేద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి, నా భార్యకు హార్ట్అటాక్ వచ్చింది, హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాడు, నాకు సంబంధించిన నేను ఆర్థికంగా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నా నేను అని చెప్పేసి అన్న రాజేందర్ అన్న నా పరిస్థితికి ఇదన్నా అని చెప్పేసి 4 లక్షల రూపాయల ఎల్ఓసి ఇచ్చి 2 లక్షల రూపాయల అటువంటి నెట్ క్యాష్ ఇచ్చి ఇలా వాళ్ళ కుటుంబాన్ని కాపాడిన సందర్భంలో అతను ఏం చెప్తా ఉన్నాడంటే, అన్న మీరు ఏదన్నా చేయండి, నా కాన్స్టిట్యున్సీ కాదు, మా ప్రాంతం కాదు, నా కులపోడు కాదు, కానీ రాజేందర్ అన్న నాకు ఆపద ఉన్నదని చెప్పినందుకు ఆయన మా కుటుంబాన్ని కాపాడిండు. దయచేసి తెలంగాణ మా హుజురాబాద్ ప్రజలారా మీరు ఈటల రాజేందర్ అన్నను ఎండే ఉండాలని చెప్పేసి అతను కూడా కోరుకుంటుండంటే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నదో ఈటల రాజేందర్ మీద అభిమానం మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. రైట్, మీరు చెప్పండి, అసలు కేసీఆర్కు హుజురాబాద్ అంటే భయం నిజంగానే భయం పట్టుకుందా? కేసీఆర్కు హుజురాబాద్ అంటే భయం పుట్టుకున్నది, ఈటల రాజేందర్ అంటే ముఖ్యంగా బాగా భయం పుట్టుకున్నది. భారతీయ జనతా పార్టీ అంటేనే ఆయన వెన్నులో మొత్తం ఒక రకమైనటువంటి భయం పుట్టుకున్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు ఈటల రాజేందర్ గారు ఉన్నారు, ఈటల రాజేందర్ గారి వైపు భారతీయ జనతా పార్టీ ఉన్నది. దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వైపు ఈటల రాజేందర్ ఉండడం వలన ఆయన చేస్తున్నటువంటి వెంటనే ఇటు కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు కేసీఆర్ రావడాన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ఈటల రాజేందర్ అంటే భయం ముచ్చుకొని ఈ రానున్న రోజులలో ఆయన గ్రాఫ్ పడిపోతుంది. ఎక్కడ ఏ సర్వేలు చేసుకున్నా, ఎక్కడ ఏ సర్వే చేసుకున్నా కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవగలుగుతున్నది. రేపు రానున్న ఈ 2023లో ఇక్కడ ఈటల రాజేందర్ గారు భారీ మెజార్టీతో గెలిస్తే రానున్న ఎలక్షన్లో ఇక మాకు ఈ నియోజకవర్గాలలో ఎక్కడ కూడా డిపాజిట్ రాదు. ఎందుకైనా మంచిది ఈటల రాజేందర్ ఓడియాలని గ్రామాన ఎంపీటీసీలను, సర్పంచ్లను, ఆఖరికి కుల సంఘాల నాయకులను, కుల సంఘాలకు ఉన్నటువంటి సత్సంబంధాలు పెంచుకోవడం, వాళ్ళతోని ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలను పెట్టుకొని ఇన్ఛార్జీలతో కుల సంఘాలను పిలిపించుకొని ఆఖరికి వార్డు మెంబర్లను, సర్పంచ్లను, ఎంపీటీసీలతో దిగజారి మాట్లాడి భయభ్రాంతులకు గురై ఇవాళ ఈటల రాజేందర్ అంటేనే భయం ముచ్చుకొని నువ్వు చిన్న వార్డు మెంబర్లకు ఫోన్ చేస్తున్నావు. రైట్, మీరు చెప్పండి, అసలు ఇప్పుడు వచ్చినటువంటి మార్పు నిజమైనటువంటి మార్పు అంటారా, లేకుంటే హుజురాబాద్ మీద నిజమైనటువంటి ప్రేమ అంటావా అసలు కేసీఆర్కి వచ్చినటువంటిది? లేదు, హుజురాబాద్ మీద ప్రేమ కాదు, ఓట్ల మీద ప్రేమ. ఈరోజు ఈటల రాజేంద్రకున్న ఇమేజ్ని చూసి ఈటల రాజేంద్ర 1,00,000 పైచిలకు ఓట్లతో గెలిచే అవకాశం ఉన్నదని తెలుసుకొని కేసీఆర్ సర్వేలలో తెలుసుకొని ఇదంతా చుట్టుపక్కల ఏంటంటే హుజురాబాద్లో తిరుగుతే నా పరువు ఎక్కడ పోతుందో అని చెప్పేసి చుట్టుపక్కల తిరుక్కుంటూ ఆయన ఏదో ప్రచారం చేసుకుంటాడు. కానీ 100% ఈటల రాజేంద్ర కాదు, 1,00,000 పైచిలకు మెజార్టీతోటి గెలుస్తాడు. ఇవాళ అదే వణుకు పుట్టింది కేసీఆర్కు. రైట్, మొత్తానికి చూస్తున్నాం నవత, ఇక్కడ హుజురాబాదు మీద ఉన్నటువంటి ప్రేమ కాదు, హుజురాబాద్లో ఉన్నటువంటి ఓటర్ల మీద ప్రేమ కాకుండా రాజకీయపరమైనటువంటి లబ్ధి కోసం ఈటల రాజేందర్ అంటే భయం పుట్టిన తర్వాతనే హుజురాబాదు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారుల మీద భయం పుచ్చుకొనే ఇక్కడ హుజురాబాదు నియోజకవర్గం వైపు తిరుగుతున్నాడు అంతే తప్ప ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ పేదలపైన కానీ ఆయనకు నిజమైనటువంటి ప్రేమ లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉండేటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నవత, ఓ టు స్టూడియో.
రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మొత్తానికి చూస్తున్నాం హుజూరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రజలు ఖచ్చితంగా ఎన్ని తాయిలాలు ఇచ్చినా మేము సిద్ధంగా లేము, ఎంతమంది అధికారులు ఇక్కడ పనిచేసినా వృధా ప్రయాసే, అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేయండి, మేము ఈ పొజిషన్లో ఉండి ప్రజలకు ఏం చేయగలమో చేయండి, అంతేకాని అధికార పార్టీ నేతలు చెప్పారని చేయకండి. అలాగే హుజూరాబాద్ వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మీ నియోజకవర్గంలో మీ ప్రజలకు ఏం చేయాలని ఆలోచించండి. ఇలా వేరే నియోజకవర్గాల్లో ఇక్కడ ఉంటూ ఉంటే మీ నియోజకవర్గంలో ప్రజలకు కూడా ఒక ఆలోచన మొదలైతే, ఇక్కడ హుజూరాబాద్లో ఒక ఈటల రాజేందర్ రాజీనామాతో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి కూడా అక్కడే ఉన్నారు అంటే రేపు మన ఎమ్మెల్యేని కూడా రాజీనామా చేపిస్తే అనే ఆలోచన వస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి యోచించండి. మీరు ఎంత చెప్పినా సరే మనస్సుల్లో నిలిచిపోయిన ఈటల రాజేందర్ని మా నుంచి తప్పించలేరు. కేసీఆర్ గారిని మనం ఇందాక స్క్రీన్ మీద కూడా చూసాము, పెళ్లిళ్లకు హాజరయ్యారే తప్ప ఆ ముఖంలో చిరునవ్వు అనేదే లేదు, టెన్షన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే అల్లుడిని నమ్మి ఇంతకుముందు దుబ్బాక అప్ప చెప్తే దుబ్బాకలో టీఆర్ఎస్ చిత్తు అయిపోయింది. ఇప్పుడు హుజూరాబాద్లో కూడా అదే కాబోతుంది. ఇక కొడుకు సంగతి సరే, కూతురు సంగతి అంతకంటే సరే. సంతోష్ రావుకు ప్రగతి భవన్ లోపలికి ఎవరిని రానియకుండా అడ్డుకోవడమే తెలుసు కానీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల అవసరాలను తీర్చడం తెలియదు. ఇక ఈ రోజు నా పార్టీని కాపాడేది ఎవరు, నేను గనక అడుగు బయట పెట్టకపోతే మొత్తానికే భూస్థాపితం అవుతుంది అనుకున్న ఆలోచన ఏం జరిగిందో తెలియదు, ఆ గుబులుకు కారణం తెలియదు. కానీ హుజూరాబాద్ కరీంనగర్ వేదికగా కమలాపురం ఇందాక మా ప్రతినిధి చెప్పినట్టు ఆ చుట్టుపక్కల తిరుగుతూ అధికారులతో అక్కడున్న నేతలతో సమీక్షలు జరుపుతూ ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నాం, ఎలా గెలవాలి. మరి కేసీఆర్ సార్ ఆలోచన ఇలానే ఉంటే నిజంగా హుజూరాబాద్ ఎలక్షన్ల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమవుతుంది? ఎందుకంటే ఇంతకుముందు సర్పంచ్లే కానీ ఎమ్మెల్యేలే కానీ ఎంపీలే కానీ ప్రగతి భవన్లో ఆయన్ని కలవడానికి వెళ్తే సంతోష్ రావు గారు చెప్పిన వ్యాఖ్యలు ఆయనకు ఒంట్లో బాగాలేదని లేకపోతే ఆయన్ని కలవడానికి వీల్లేదని, మరి ఇంత ఆలోచనలు చేసే ఒక్క ఈటల రాజేందర్ ఈ రోజు కేసీఆర్ని టీఆర్ఎస్ని పరుగులు పెత్తిస్తున్నారు అంటే కారణం ఖచ్చితంగా మీరు చేయాల్సిన పనులు మీరు చేయలేకపోవడమే. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు పలకరించుంటే ఈ రోజు ఇంతమంది ఆ నియోజకవర్గంలో ఉండాల్సిన అవసరం లేదు. కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగినప్పుడు కనీసం ఆ కుటుంబాలకు మీరు ఏమిస్తారు కాదు, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పరామర్శించి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వాళ్ళకు అభయం ఇస్తే ఈ రోజు ఓట్ల కోసం మీరు హుజూరాబాద్లోకి వెళ్ళి అడుక్కునే పరిస్థితే వచ్చేది కాదు అంటూ కూడా రాజ్ న్యూస్ వేదికగా మా ప్రతినిధి సతీష్ చెప్పినప్పుడు ప్రజలు మాట్లాడటం కూడా చూసాము. ఇది మొత్తానికి కేసీఆర్కి హుజూరాబాద్ గురించి పట్టుకున్న గుబులు. ఈ గుబులు తీరాలంటే ఖచ్చితంగా ఎలక్షన్ పూర్తవ్వాలి. ఎలక్షన్ పూర్తయిన తర్వాత ఈ గుబులు ఎటు దారి తీస్తుంది, ఆయన్ని ఎటు తీసుకెళ్తుంది అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే.